ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేదంట. ఆ చెట్టుకు ఆకులు ఉండేవట. చాలా తక్కువ ఉండేవంట. ఆ ఆకుల్లో ఒక ఆకు చాలా బాధపడేదంట. ఎప్పుడు గాలి వస్తుందో, నేను ఈ చెట్టు నుండి ఎప్పుడు రాలిపోతానో అని భయం పడేదంట. అనుకున్నా కానీ పెద్ద గాలి వచ్చేసిందంట. ఆ గాలికి ఆ చెట్టు ఆకు విడిపోయిందంట. అయ్యో దేవుడా! నేను ఇప్పుడే చెప్పాను కదా! నన్ను ఈ చెట్టు నుండి విడదీయకు తండ్రి అని చెప్పాను కదా! అంటే ఇంకా గాలి ఎక్కువ వీసిందంట. అప్పుడు ఆ ఆకు గాలిలో ఎగిరిపోతూ ప్రపంచ అందాలు చూస్తూ, ఆహా! ఎంత బాగున్నాయి దేవుడా, నన్ను ఈ గాలిలోనే ఉంచు అని అడిగిందంట. అప్పుడు దేవుడు గాలి సడన్గా ఆగిపోయేసరికి ఆ ఆకు నేల రాలిందంట. అయ్యో! నన్ను కింద పడేసావేం తండ్రి, చెట్టుకు ఉంచక గాల్లో ఉంచక నన్ను కింద పడేసావా తండ్రి అని అడిగిండంట. అప్పుడే ఆ దారి వెంట ఒక అబ్బాయి వెళ్తూ మా టీచర్ పుట్టినరోజుకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆ ఆకు కనపడగానే ఆ ఆకును తీసుకొని దానిపై జై శ్రీరామ అని రాసి ఆ టీచర్కి గిఫ్ట్గా ఇచ్చాడంట. ఆ టీచర్ ఆ గిఫ్ట్ని చూసి చాలా సంతోషపడి తన దైవ మందిరంలో పెట్టుకొని పూజిస్తుందంట. చూసావా, ఆకు ఎక్కడో ఉండాలనుకుంటే ఎక్కడున్నదో చూసారుగా. అలా మనం కూడా దేవుణ్ణి మాత్రం ప్రార్థించాలి. దేవుడు ఏమి ఇవ్వాలో మనకు అన్నీ ఇస్తాడు.